ధౌమ్య మహర్షి అజ్ఞాతవాస సమయంలో రాజసేవలో ప్రవర్తించే విధానాన్ని పాండవులకు ఎవరు తెలిపారు? ధౌమ్య మహర్షి అజ్ఞాతవాస సమయంలో పాండవులు వారి సామంతరాజైన విరటుని కొలువులో అజ్ఞాతంగా అనగా పాండవులు అని తెలియకుండా ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వంటవాడు వలలుడుగా, అర్జునుడు బృహన్నల నాట్యాచార్యుడిగా, నకులుడు దామగ్రంథి, సహదేవుడు తంత్రీపాలుడుగా వ్యవహరించాలని ధౌమ్య మహర్షి తెలియజేశారు. పాండవులకు వారి అజ్ఞాతవాసం నిరంతరాయంగా సమాప్తం చెందుతుందని ఎవరు ఆశీర్వదించారు? ధర్మదేవత. విరాటరాజు ధర్మపత్ని ఎవరు? సుధేష్ణాదేవి. ఈమె కేకయరాజు కుమార్తె కనుక ఈమెని కైకేయి అని కూడా అంటారు. రామాయణంలో కైకేయి ఉన్నట్లే ఈమె మహాభారతంలో కైక. అజ్ఞాతవాస సమయంలో ఉప పాండవులు ఎక్కడ ఉన్నారు? ద్వారకలో. భీమసేనుతో సమాన శక్తి సంపన్నులు ఎవరు? సింహబలుడు, శల్యుడు, బలదేవుడు. సాగర తీరంలో 6,000 మంది దైత్యులను అర్జునుడు జయించగా దేవేంద్రుడు ఇచ్చిన బహుమతులు ఏమి? దేవదత్తమనే శంఖము, మాణిక్య కిరీటము. కర్ణునకు అనేక శస్త్రాస్త్ర రహస్యాలను ఉపదేశించిన మహాత్ముడు ఎవరు? పరశురాముడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసినారు అందరికీ కూడా ధన్యవాదములు.